ప్రేక్షకులకు నా నమస్కారాలు, నా శుభాకాంక్షలు. ఈరోజు మన ఆ, సందేశం ఏమిటంటే, ఎవరైనా కానీ ఏ నెలలోనైనా కానీ 6 సిరీస్లో జన్మిస్తే, 6 అంటే 6 కానీ 15 కానీ 24, 6 కానీ 15 కానీ 24 ఈ డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీరు గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే డబ్బుకు లోటుపాటు ఉండదు. జీవితంలో మీరు సుఖాలు పొందే అవకాశం గట్టిగా ఉన్నాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారు వాళ్ళు చేసే పనులు ఏమిటంటే లగ్జరీస్, ఎక్కువగా సుఖాలను చూసుకుంటారు, కష్టపడపోయినా వీళ్ళకి ఈజీ మనీ వీరి దగ్గరికి చేరుతుంది. అంటే ఏదో ఒక రూపాన వీళ్ళకి డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి. అది దాని తెలుగులో మీనింగ్ వచ్చేసి ఎండని బావి యొక్క డేట్ ఆఫ్ బర్తే 6/15/24. ఎండన బావి అంటే ఏమిటంటే, బావిలో మనం నీళ్లు తోడినప్పుడు నీళ్లు ఇంకటం అనేది జరగదు, నీళ్లు ఊరుతూ ఉంటాయి. అలాంటి డేట్ ఆఫ్ బర్తే 6/15/24. ఈ ఎండన బావి అంటే మీకు అర్థం ఏమిటంటే, వీళ్ళకి ఎప్పుడు కూడా లోటుపాట్లు, కష్టాలు అనేవి రావు. ఎందుకంటే 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ అనేది మంచి డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్లో వీరు జన్మిస్తే వీరు గొప్ప అందమైన వారు. అందానికి ప్రతిరూపమే 6/15/24. 6 అనేది శుక్రుని సంఖ్య, వీనస్ అంటారు. శుక్రుడు రాక్షసులకు అధిపతి శుక్రుడు. రాక్షసులకి ఏం కావాలన్నా అతను అన్నీ గురువుగా ఉండి వాళ్ళకి కావాల్సినని అందించాడు. అంటే ఇతను చెడ్డవాడని నేను అంటలేదు, కానీ గొప్ప సుఖాలను అందించే వ్యక్తి ఈ శుక్రుడు. ఈ శుక్రుని నెంబర్లో మీరు జన్మించడం మీరు ఎంతో అదృష్టవంతులు. అయితే ఈ 6/15/24లో జన్మించిన వారు మ్యాక్సిమం పీపుల్స్ 100% పీపుల్కి ఒక 10% తీసేస్తే మిగతా 90% పీపుల్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. అయితే ఈ 10% ఎందుకని చెప్పానంటే, శుక్రుడు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఒకవేళ 6/15/24లో జన్మించిన శుక్రుడు బలంగా ఉండడు, ఇలా నెంబర్స్లో బలంగా ఉండడు. బలం అనేది లేకపోవటం వల్ల వీళ్ళు రోగాల పాలు, కష్టాల పాలు, అవమాన పాలు అవుతూ ఉంటారు. అయితే మీరు మిత్రులారా ఏం చేయాలంటే, 6 పుట్టినవారు ఖచ్చితంగా మీకు మంచి యోగం రావాలంటే మీరు డ్రెస్ మెయింటెనెన్స్ ఎక్కువగా చేయాలి. చేసినప్పుడు మీకు మంచి ఫలితాలు అందుతాయి. అంటే డ్రెస్ మెయింటెనెన్స్ అంటే ఏ కలర్స్ చెప్తాను ఒకసారి చూడండి. మీరు 6 కానీ 15 కానీ 24 డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీరు మొదటిగా పింక్ కలరు మీరు బట్టలు ధరించాలి. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ బట్టలు ఎక్కువగా ధరించాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. ఈ బట్టలు ఎక్కువగా ధరించడం మీకు చాలా బాగుంటుంది. అయితే అసలు ఈ 6 నెంబర్స్ అసలు ఎందుకు యోగిస్తాయి అంటే, 6 నెంబర్ని రోగక నిరోధక శక్తి గల నెంబరు అంటారు. వీళ్ళు ఎక్కువగా ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు, ప్రేమించబడతారు. ఎవరి చేతైనా ఈజీగా ప్రేమించబడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది 6 నెంబరు. 6 నెంబర్లో కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం ఈరోజు. 6 నెంబర్లో ఎవరైనా కానీ ఒక 100 మంది పీపుల్ ఉంటే 100 మంది పీపుల్ ఉంటే వాళ్ళల్లో ఒక్కరుగా చూడబడతారు 6 నెంబర్ వారు. 6 నెంబర్లో నలుపుగా పుట్టినా కూడా కళాపోషణ
ఉండిద్ది వాళ్ళల్లో. ముఖ ఛాయస్ బ్యూటిఫుల్గా ఉంటాయి. అయితే చామన ఛాయగా పుడితే వారు అందంగా ఉంటారు. అయితే ఎరుపులో పుట్టినా కూడా వాళ్ళు మంచి తేజస్సు, మంచి కళ్ళల్లో కాంతి, వెరీ బ్యూటిఫుల్గా ఉంటారు. లేడీస్ అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎంత అందంగా ఉంటారంటే చెప్పనవసరమే లేదు. అంత అందంగా ఉంటారు స్త్రీలైతే. మగవారైతే మంచి డ్రెస్ మెయింటైన్ చేసుకుంటూ మంచి లగ్జరీగా ఉంటారు. వాళ్ళు వెహికల్స్ కొన్నా కూడా మంచి లగ్జరీ వెహికల్స్ కొనుక్కోగలుగుతారు. ఎక్కువగా ఆభరణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు శుభ్రతకి ప్రతిరూపమే ఈ 6 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు. ఎక్కువగా శుభ్రత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఒకరోజు స్నానం చేస్తే వాళ్ళు ఒక 3-4 టైమ్స్ స్నానం చేస్తారు. అంత శుభ్రత వీరి సొంతం. అయితే వీళ్ళల్లో కొన్ని ప్రముఖుల పేర్లు మనం తీసుకుందాం. 24న జన్మించింది మన జాతీయ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ గారు. వారు 24వ తారీఖున వారు జన్మించారు. అయితే సినీ పరిశ్రమకు వచ్చేసరికి రియల్ స్టార్ శ్రీహరి గారు జన్మించింది 15. అయితే ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ యూత్ ట్రెండ్ పర్సన్ సాయి ధర్మ్ తేజ గారు కూడా జన్మించింది 15 సిరీస్లో, అంటే 15వ తారీఖున జన్మించారు. అయితే వీరు 6లో జన్మించిన వారు. అయితే 6లో జన్మించిన వారు ఎంత సుఖాల్ని సంతోషాలని పొందగలుగుతారంటే అంత సుఖాలను పొందగలుగుతారు. వీరేదన్నా స్థాయికి చేరాలంటే ఎంత కష్టపడైనా ఆ స్థాయికి చేరుతారని మనం చెప్పుకోవచ్చు. అయితే మిత్రులారా, మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 6 కానీ 15 కానీ 24 కానీ ఏ నెలలోనైనా మీరు జన్మిస్తే మీకు ఇంకా సుఖాలు సంతోషాలు లేకపోతే మీరు నన్ను సంప్రదించవచ్చు. అయితే మిత్రులారా, మీరు జాగ్రత్తగా మీ పేరు శుక్రుని సంఖ్యలో పెట్టుకోగలిగితే, అది పిరమిడ్ సిస్టంలోకి వచ్చేసరికి మీకు మీ బర్త్ నెంబర్ శుక్రుని నెంబర్ వస్తే మీరు వెరీ లక్కీ పర్సన్స్ అవుతారు. అది మీరు గమనించాలి. శుక్రుడు సుఖాలకు అధిపతి, శుక్రుడు సంతోషాలకు అధిపతి. ఆయనకి కష్టాలు, బాధలు, రోగాలు, రొప్పులంటే ఇష్టమే ఉండదు. సుఖాలకి అనుగుణంగా ఉండే వ్యక్తే ఈ శుక్రుడు. ప్రతి ఒక్క మనిషిలో కూడా శుక్రుడు నెంబర్ ఉండటం వల్ల వాళ్ళకి సుఖాలు ఎక్కువగా ఉంటాయి. సంతోషాలకి పెద్ద పీఠం వేసేదే శుక్రుడు. సంతోషంగా హ్యాపీనెస్గా నవ్వి ఆనందంగా ఉండేవారే 6 నెంబర్లో పుట్టినవారని మనం చెప్పుకోవచ్చు. 6 నెంబర్లో పుట్టినవారు ఎక్కువగా సంతోషాలు, వాళ్ళు చేసే క్రియలు ఏమిటంటే వాళ్ళు సినిమాలు చూడటం, సీరియల్ చూడటం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఆభరణాలంటే గోల్డ్ కానీ డైమండ్స్ కానీ ఎక్కువగా ధరించేవారు కూడా శుక్రుడు. వీళ్ళు ఎక్కువగా ఫ్యాన్సీ స్టోర్స్ కానీ లేకపోతే ఆభరణాలు అంటే జ్యువెలరీ షాపులు కానీ సినీ పరిశ్రమ కానీ వీళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం 100%లో 90% ఈ ఫీల్డ్ని ఎంచుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. శుక్రుడు మీకు సుఖాలని సంతోషాలని ఇస్తాడు. అయితే మిత్రులారా, మీ పేరులో ఏ నెంబర్ ఉందో చూసుకోండి. మీ పేరులో శుక్రుని నెంబర్ ఉండగలిగితే మీరు మంచి పొజిషన్కి వస్తారు. శుక్రుని నెంబర్ అంటే మీకు అర్థం కాదు కాబట్టి నేను చెప్తాను. శుక్రుని నెంబర్ అంటే 24 కానీ 42 కానీ 60 నెంబర్ కానీ మీ పేరులో ఉండాలి. అప్పుడే మీరు సంతోషాలను పొందుతారని మన ఛానల్ ద్వారా మీకు వివరిస్తున్నాను. అయితే సచిన్ టెండూల్కర్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే అతను పుట్టింది 24/4 నెల 1973లో అతను జన్మించారు. అతని డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 24/4
1973 ఈ డేట్లో అతను జన్మించారు. అతను సక్సెస్ ఎలా వచ్చింది, అతనికి సక్సెస్ ఎలా వచ్చిందని చెప్పుకుందాం. అయితే సచిన్ టెండూల్కర్ అనే పేరు తీసుకుంటే 15 నెంబర్లో ఉంది. అతను పుట్టింది 6, డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 50, పేరు వాల్యూ వచ్చేసి 50లో ఉంది. అయితే పిరమిడ్ సిస్టానికి వచ్చేసేసరికి 54 ఉంది. అంటే ఇక్కడ 6కి 5కి స్నేహం, 5కి 9కి స్నేహం, అంటే 6 అండ్ 9 వెరీ స్నేహం, క్లోజ్ ఫ్రెండ్స్. అయితే 6 అండ్ 5 క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఇలా మ్యాచ్ అయింది కాబట్టి ఆయన మంచి పొజిషన్కి వచ్చారు. డెస్టినీ 3 ఉంది. అంటే అతని డెస్టినీ చూసుకుంటే 6/3 కాంబినేషన్లో అతను జన్మించారు. కానీ 3లో పెట్టుకోలేదు, 6లో పెట్టుకోలేదు, మిత్ర సంఖ్యలో పేరు పెట్టుకుని అది పిరమిడ్ సిస్టానికి వచ్చేసరికి ఇంకో మిత్రుడు యాడ్ అయ్యాడు, అది 9 నెంబరు. అలా అతనికి మంచి సక్సెస్ని ఇచ్చింది. అలాగా మన పేర్లో కూడా మంచి పేరు పొజిషన్ రావాలంటే మనం కూడా 6 నెంబర్లో ఉండాలి. అయితే ఈ వీడియో చూస్తున్నారు, మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అయితే మిత్రులారా, మీకు సక్సెస్ లేదంటే, ఈ డేట్లో పుట్టి కూడా మీరు సక్సెస్ పొందలేకపోతే మీరు మనల్ని కన్సల్ట్ అవ్వండి. అయితే మన కన్సల్ట్ అయితే మీకు మంచి పేరు కరెక్షన్ చేసి ఇవ్వబడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి. దాని ద్వారా మీరు కూడా మంచి యూనివర్సల్ నుంచి మంచి ఆశీర్వాదాలు పొందుతారు. అయితే మిత్రులారా, మరి మీ అందరికీ ఈ సందేశం అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరి జై హింద్, థ్యాంక్ యూ.